వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు. పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి బీతులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. కత్తి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచి పోయేషాలేస్తారు. ఇంటి ఆయనకి మనం 6 నెలల అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమో తను సినిమా తీస్తానని, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 1,50,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు ఎత్తి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి వరదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేది. మాట్లాడబాక, మాట్లాడితే ఆసనం పవర్ బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా, నేను పోతా, భోపాల్ పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలుచ్చుకుని పరిగెడతా. నేను పోతా, భోపాల్ పోతా. అదేమిటో తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు. అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్లా ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినట్టు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది. ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవ గోలతో. రామరామ. కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు, ఈ లత్తు కోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిత్తే చేస్తా. వద్దు, అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, ఎనక ఈలను. ముందు హీరో, ఎనక ఈలను. చేజు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసి. సీతారామరావు గారు, సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9వ గంటకే చేస్తారు. మండల ఆఫీస్ లో సింహాచలం 9వ గంట కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తరపులు తెరుస్తారు. ఏమియా సింహాచలమయ్యా, ఎద్దునాగా ఎదిగిపోనావు. సోంపేరినాగా గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యవేమయ్యా సింహాచలమయ్యా. ఏమియా, బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమియా? ఏమి అబ్బాయ్యా, గిన్నెలంత తింటావో మంచం అంత తొంగుంటావో? ఆ సిద్ధి దీనికయ్యా నీకే. సీని కట్టుకుని వంట సీవియ్యా. ఏమియా, పౌసం లేని ముడివియ్యా. మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బదులు ఏ అడుక్కునేవాడిని చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునయ్యా, నీకి నాను వంట చెయ్యాలే. పెంచముఖము దానా బామర్దియా, నాను సీర కట్టుకోవాలయ్యా. దిక్కుమాలిన బెల్లమా, నాను పౌరుషం లేనునియా. నమస్కారం, రండి కూర్చోండి.
సోదరులారా, మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిని. ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే. మా సెక్రటరీ కైలాసం మగవాడు, మా పని మనిషి సన్యాసి మగవాడు, ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే. ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడల్ని తాకటానికి కూడా వీల్లేదు. అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది. ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది, నవ్వి మగాడిని ఏడిపిస్తుంది. మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది, వాడి గుండెతో గోళీలాడుతుంది. ఎంతెందుకు, ఆడది ముళ్ళు, మగాడు అరిటాకు. అరిటాకు వచ్చి ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే, చెడేది మగాడి. పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది, అంతే. ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అణగదొక్కేస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే. పురాణ ఇతిహాసాలను తీసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ. ఇవాటికి ఉపదేశాలు చాలు, ఇక వెళ్ళరండి. యథావిధి హనుమయ్యకి నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ. అలాగే అన్నయ్య. ఆడదానికేసి కన్నెత్తి చూడను, ఆడదానికేసి కన్నెత్తి చూడను, ఆడదాన్ని పన్నెత్తి పలకరించను, ఆడదాన్ని పన్నెత్తి పలకరించను, ఆడదాని మాట అసలు వినను, ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను. ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాల పాలవను. కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ. మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న. ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుంది అన్నయ్య. అపచారం, అపచారం! నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంకిని జాతి ప్రయత్నిస్తూ తుడిచేయి. నీ మనసులోంచి ఆ భావాలను తుడిచేయి. వెళ్ళు, వెళ్ళి కాలేజీకి రెడీ. హనుమయ్య. పిలిచావా రామయ్య? ప్రణామాలు హనుమయ్య. రామార్పణం. నాకు నీ ఆశీస్సులు కావాలి. శుభమస్తు. రా కూర్చో. కాఫీ ఏమైనా తీసుకుంటా? వద్దులే, పైత్యం చేస్తుందని ఈ మధ్య కాఫీలు టీలు మానేశాను. కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు. ఒక్క నిమిషం. రా హనుమయ్య, తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య. ఆ వయసు అటువంటిది రామయ్య. మనసు నీతి లేని కోతి లాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది. కృష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్య. రాత్రే నారదుడు, తుంబురుడు, గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం. పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా. అంతా మీ దయ. మరిచాను, అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధా సర్పదష్టుడు, భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా. మరో భార్యా బాధితుడా? ఎవరయ్యా అతను?